హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ మంతేజ్ అఫీషియల్. ఇవాళ నేను మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. అదేంటి అంటే మన ఆడవాళ్ళకి ఇష్టమైన వాటిలో ఒకటి హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టపడని ఆడవాళ్ళంటూ ఎవరూ ఉండరు. నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మీకు చూపించాలని చెప్పేసి వీడియో చేశాను. సో మీ దగ్గర ఇలాంటి హ్యాండ్ బ్యాగ్సే యాజ్ ఇట్ ఈజ్ మీ దగ్గర కూడా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈచ్ బ్యాగ్ ఎంత ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి సరదాగా ఊరికే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు కూడా మీరు చూస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నది చిన్న నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తే ఈ హ్యాండ్ బ్యాగ్స్ గురించి మీకు చిన్న సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. ఈ ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నేను ఇక్కడ చూపించే వాటిలో 90% ఆఫ్ ద బ్యాగ్స్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ ఏంటంటే ఒకటే జిప్ వస్తుంది, వెనకాల ఎటువంటి జిప్ లేదు. అండ్ ఈ బ్యాగ్ ఏంటంటే అంత ఎక్కువ వెయిట్ ఏం ఆపదు, బట్ బాగుంటుంది. మనం ఏదైనా సరే వెంటనే గ్రాసరీ షాపింగ్ కానీ లేకపోతే డీమార్ట్కి కానీ వెజిటేబుల్స్ కానీ అలా దేనికైనా ఇమీడియట్గా వెళ్ళాలి. మనం ఫోన్ అలా మనకి లేడీస్కి పాకెట్, జెంట్స్కి ఉన్నట్టు అలా ప్యాంట్కి పాకెట్స్ అలా ఉండవు కాబట్టి ఈ బ్యాగ్ వేస్తే ఏంటంటే మనకి ఎక్కువ బరువుగాను అలా ఉండదు. అండ్ మంచి స్టైలిష్ లుక్గా కూడా ఉంటుంది ఈ బ్యాగ్స్ వేస్తే. సో అందుకని నేను ఈ బ్యాగ్ ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ అంత హెవీ వెయిట్ ఏం ఆపదండి, అంటే ట్రావెల్కి మనం తీసుకెళ్ళే అంత హెవీ వెయిట్ ఆపదు, బట్ బాగుంటుంది. ఈ బ్యాగ్ వచ్చేసి ఇది కూడా అగైన్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది మా హస్బెండ్ నాకు తెలియకుండా నాకు ఆర్డర్ పెట్టారు. యాక్చువల్లీ ఇది షోల్డర్ బ్యాగ్ అని చెప్పచ్చు. మనం ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ గోల్డ్ కానీ ఏదైనా కొంచెం క్యాష్ క్యారీ చేసేటప్పుడు ఈ బ్యాగ్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది షోల్డర్ దాకా వస్తుంది అండ్ మన చేయి దాకే ఉంటుంది. సో మనకేంటంటే తెలియకుండా ఒక మంచి ప్రొటెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏదైనా వాల్యుబుల్స్ అలా క్యారీ చేసేటప్పుడు ఈ బ్యాగ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను చెప్తాను. సో అగైన్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ పర్చేస్డ్ బ్యాగ్. మా హస్బెండ్ నాకు తెలియకుండా నాకు గిఫ్ట్ చేశారు. అండ్ ఈ బ్యాగ్ కూడా అగైన్ ఇట్ కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ. ఇది కూడా మనం ఏదైనా ఇమీడియట్ స్టెప్ అవుట్ బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ బ్యాగ్ అండ్ ఈ బ్యాగ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. స్టైలిష్ లుక్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్. మనం ఒక సైడ్ షోల్డర్ బ్యాగ్స్లా వేసుకోవచ్చు, క్రాస్ స్లింగ్గా వేసుకోవచ్చు. సో ఏదున్నా మల్టీపర్పస్గా బాగుంటుంది. మనం వేసుకునే అటైర్కి మ్యాచ్ చేయొచ్చు. మీరు ఒక సైడ్ వేసుకుంటారా, క్రాస్గా వేస్తారా అని. ఈ బ్యాగ్ వచ్చేసి 2 జిప్స్ వచ్చాయి. ముందేమో చిన్న జిప్ ఇచ్చారు, ఏదైనా మనం క్యాష్ లైక్ నోట్స్ కానీ కాయిన్స్ కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్ కూడా మా హస్బెండే కొనిపెట్టారండి, మోచీ బ్యాగ్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మోచీ హ్యాండ్ బ్యాగ్. ఇది మింత్రా సేల్ నచ్చినప్పుడు నాకు బాగుంది అనిపించి నేను కార్ట్లో యాడ్ చేస్తే మా హస్బెండ్ నాకు తెలియకుండా నాకు గిఫ్ట్ చేసిన బ్యాగ్ అండి ఇది. సో ఇట్ హోల్డ్స్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ మీరు లెదర్ కనుక చూస్తే సూపర్ 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 గుడ్ అండి. ఎవరైనా ఈ బ్యాగ్కి పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఐల్ గివ్ 10/10 వెళ్ళి పర్చేస్ చేయండి అని. సో వెనక కూడా ఒక చిన్న జిప్ ఇచ్చారు అండ్ లోపల కూడా చిన్న సీక్రెట్ జిప్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ క్వాలిటీ పరంగా కానీ లెదర్ పరంగా కానీ చాలా సాఫ్ట్గా ఉండి అసలు మనీకి అండ్ ఆ బ్రాండ్కి తగ్గ లుక్కి బ్యాగ్ తెచ్చింది. సూపర్ 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 గుడ్. నాకైతే చాలా బాగుంది. చాలా క్లాసీ రాయల్ లుక్ తీసుకొచ్చింది. అండ్ ఆ స్లింగ్స్ అటాచ్ అండ్ డిటాచ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ బ్యాగ్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి కాస్ట్ ఇవన్నీ నేనేం చెప్పట్లేదండి. మీకు ఏదైనా బ్యాగ్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్లింగ్ బ్యాగ్గా, క్రాస్ స్లింగ్ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్ అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 2 జిప్స్ ఇచ్చారు ఈ బ్యాగ్కి. అంత వెయిట్ అండ్ అగైన్ చెప్పినట్టు అంత వెయిట్ ఏమీ ఆపదు, బట్ బాగుంటుంది. బట్ బ్యాగ్ మాత్రం మంచి క్లాసీ లుక్ ఉంటుంది. మీరు వేసుకునే అటైర్స్కి మ్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ స్లింగ్ చూస్తే ఇదేమో అటాచబుల్ అండ్ డిటాచబుల్ స్లింగ్స్ అండి, అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇది జస్ట్ షోల్డర్ బ్యాగ్లా కాకుండా మీరు జస్ట్ హ్యాండ్ బ్యాగ్లా పట్టుకోవాలి అన్నప్పుడు ఆ స్లింగ్స్ డిటాచ్ చేసేస్తే సరిపోయింది. వెనకాల జిప్ కూడా ఏమి ఇవ్వలేదు, ఆ 2 జిప్సే బ్యాగ్ అంతా. బట్ మీరు వేసుకునే అటైర్కి ఒకవేళ జీన్స్ కానీ అలా వేసుకున్నప్పుడు సూపర్ బ్యాగ్. ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. మేబీ డీమార్ట్కి వెళ్తే చాలామంది చూసుంటారు. సో ఈ బ్యాగ్ వచ్చేసి నేను అయితే డీమార్ట్ బ్యాగ్ అని పిలుస్తాను, డీమార్ట్ హ్యాండ్ బ్యాగ్. నాకు అప్పుడు చూసిన వెంటనే బాగా క్యూట్గా అనిపిస్తే మా హస్బెండ్ పర్చేస్ చేశారనమాట. నేను వద్దు అన్నా మా హస్బెండే తీసుకొని ఇంకా ట్రాలీలో వేసేసారు, తీసుకొని నచ్చింది కదా అని. అండ్ ఇది ఒకటే జిప్ ఉంటుంది.
ముందు ఫ్లవర్ కూడా వచ్చింది, క్యూట్గా అనిపించి తీసుకున్నాను. అండ్ అంటే లోపల డెప్త్ ఎక్కువ ఉంటుంది, నేను ఇంకా అంత వెయిట్ ఆపిద్దో లేదో అనుకున్నా కానీ బాగుంది. అంటే మనం ఏదైనా అగైన్ వెస్ట్రన్ టాప్స్ అలా వేసుకున్నప్పుడు మంచి క్లాసీగా కొంచెం మోడర్న్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి అగైన్ వాలెట్. మనం ఏదైనా పర్స్లో, కొంతమంది ఏంటంటే పర్స్లో కూడా వాలెట్స్ క్యారీ చేస్తారు. నేనైతే ఇది మెయిన్గా ఏదైనా ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేకపోతే ఐడి కార్డ్స్ అలా ఏదైనా ఉన్నా సరే కొంచెం ఇంపార్టెంట్ వాల్యుబుల్ అన్నప్పుడు నేను ఇందులో పెడతాను. సో దట్ మనం ఈ వాలెట్ క్యారీ చేసేస్తే సరిపోయిద్ది. అంటే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వాలెట్ కూడా ఎందుకని అనుకోకండి. సో యాజ్ సెడ్, మీకు చిన్న సస్పెన్స్, నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను వర్కింగా నాన్ వర్కింగ్ ఏంటి అని. ఇప్పటికీ నాకు తెలిసి మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే, చిన్న వాలెట్స్ అయితే దానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, చార్మినార్లో. ఇది ఆల్మోస్ట్ తీసుకొని కూడా 2 years అవుతుందండి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేశాను, అందుకే మీకు లుక్లోనే తెలిసిపోతుంది. బట్ నేను దాచిపెట్టుకున్నాను గుర్తుగా, ఇది చార్మినార్లో నేను తీసుకున్నాను అండ్ నేను పర్చేస్ చేశాను అని చెప్పేసి గుర్తుగా పెట్టుకున్నాను. చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ 2 జిప్స్ వచ్చేస్తాయండి దీనికి కూడా. సో వెనకాల కూడా ఒక జిప్. ఇది కూడా బాగా వెయిట్ ఆపిద్ది. ఒక 1/2 లీటర్ బాటిల్ అలా పెట్టుకొని ఇంకేమైనా ఐటమ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఆ కలరే పేస్టల్ కలర్ అండి, డార్క్ కలర్ కాదు. అండ్ ఇది కూడా అగైన్ సేమ్ పేస్టల్ కలర్ కేటగిరీ ఈ 2 కూడాను. కాకపోతే ఇవి మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ ఉండదు. ఇది బ్యాగ్ అండి. అగైన్ మీరు చూస్తే ముందు ఒక చిన్న జిప్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఫర్ కాయిన్స్. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ అలా పెట్టుకోవడానికి ఎస్పెషల్లీ ముందు చిన్న క్యూట్గా ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే ఒక చిన్న గీత పడింది మరక. సో అది బాగా క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే పేస్టల్ కలర్స్కి వచ్చిన తిప్పలే అవి. లుక్ బాగుంటుంది కానీ మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ కాదు. అండ్ ఇదేంటి అంటే ముందు మనం ఫోల్డబుల్ బ్యాగ్ లాగా, అంటే ఆ ఫోల్డ్ తీసేస్తే 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టిద్ది. సో మనకు అవసరం లేదు, మనం ఏం పెద్దగా యూజ్ చేయట్లేదు అంటే మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. లోపల జిప్స్ కూడా 2 ఉంటాయి, 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ లోపల ఇంకో సపరేట్ జిప్, సీక్రెట్ జిప్. సో వెనకాల కూడా ఒక జిప్ వచ్చేసింది. సో జిప్స్ మాత్రం చాలా ఉంటాయి, జిప్స్కి ఏమీ డోకలేదు, చాలా జిప్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. అసలు నా ప్రమేయం ఏమీ లేదు, ఆయనంతటా ఆయనే సెలెక్ట్ చేసి నాకు గిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది లావీ లగ్జరీ బ్యాగ్. నాకున్న బ్యాగ్స్ అన్నిట్లో ఇది కాస్ట్లీ బ్యాగ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనం షోల్డర్ బ్యాగ్ ఆర్ ఇట్లాగా హ్యాండ్ బ్యాగ్గా వాడచ్చు. స్లింగ్ బ్యాగ్గా వాడే ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ షోల్డర్ బ్యాగ్ ఆర్ హ్యాండ్ బ్యాగ్. ఇక్కడికి వచ్చేసి లోపల ఒకటే కంపార్ట్మెంట్ ఉంటుంది, మల్టిపుల్ జిప్స్ ఏం లేదు. బట్ ఆ కంపార్ట్మెంట్లో మాత్రం చాలా వెయిట్ హోల్డ్ చేస్తుంది. మనం చూస్తే ఒకటే కంపార్ట్మెంట్ ఉంది, ఎక్కువ ఐటమ్స్ పడుతుందా లేదా అనుకుంటాం, కానీ చాలా మస్తు ఐటమ్స్ పడతాయి లోపల తెలియకుండానే. అండ్ జిప్స్ కానీ ఈ బ్యాగ్ ఫినిషింగ్ కానీ అంతా ఇట్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ. ముందు కూడా మ్యాగ్నెటిక్ జిప్ కాకుండా మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ లాగా ఇచ్చేసారు. ఏదైనా ఇమీడియట్గా మనం తీసుకోవాలంటే కార్డ్స్ కానీ, క్యాష్ కానీ, కాయిన్స్ కానీ ఏదైనా ఇమీడియట్గా తీసుకోవడానికి అందులో పెట్టచ్చు. సో బాగుంది ఇది కూడా, కాకపోతే కొంచెం కాస్ట్లీ. నాకున్న వాటన్నిటిలో ఇది కాస్ట్లీ బ్యాగ్. అండ్ అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ బికాజ్ ఇట్స్ ప్యూర్లీ వైట్ కలర్. అండ్ దిస్ ఈజ్ ఎ క్యూట్ టెడ్డీబేర్ బ్యాగ్. ఇది కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. యాక్చువల్గా మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళినప్పుడు మేము వాటర్ బాటిల్ అండ్ చిన్న స్నాక్స్ ఏమైనా తీసుకెళ్దాము, నడవాలి కదా అని చెప్పేసి ఈ బ్యాగ్ అప్పటికప్పుడు జస్ట్ ముందు రోజు వెళ్ళి పర్చేస్ చేశాము. ఐ లవ్ దిస్ బ్యాగ్ అండ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ ఫర్ గిఫ్టింగ్ దిస్ క్యూట్ లిటిల్ బేర్. చాలా బాగుంది మై బేర్, చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఉంది. లోపల కూడా డెప్త్ బాగుంటుంది, 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా పడుతుంది అనమాట. సో చూస్తానికి అలా ఉన్న చాలా బాగుంటుంది. సో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒక విషయం చెప్తా అన్నా కదా సర్ప్రైజింగ్, అది ఏమిటి అంటే ఫస్ట్ బ్యాగ్ అండ్ థర్డ్ బ్యాగ్ లెస్ దాన్ 100 రూపీస్కి నాకు వచ్చాయి. సో అవేంటి అంటే మళ్ళీ వీడియోలో చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మై బ్యాంగిల్స్ కలెక్షన్. ఈ బ్యాంగిల్స్ స్టోర్ చేసే బ్యాగ్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రెండ్లీలో వచ్చేసింది నాకైతే. సో ఇక్కడ బ్యాంగిల్స్ హోల్డర్స్ అన్నీ మనం ఈజీగా తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది బ్యాంగిల్ బ్యాగ్. ఇది ఒక్కొక్క హోల్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 డజన్స్ హోల్డ్ చేస్తుంది. సో మొత్తం మీద ఒక 15 డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్ బ్యాగ్లో మనం ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ అందరి దగ్గరనూ ఉంటుంది.
నేను బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను ఒక్కొక్క డజన్. ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను డైలీ వేర్గా వేసుకుంటాను. సో డైలీ వేర్ వేసుకుంటున్నాను కాబట్టి ఏదైనా చిన్న క్రాక్ అలా వచ్చినా బ్యాకప్కి ఉంటుందని నేను ఎక్కువగా పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్. నేను ఇవి తిరుపతిలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ తీసుకొని కూడా 4-5 years అయిందండి. బట్ చూసారా క్వాలిటీ ఎంత సాలిడ్గా ఉందో. ఇవి వచ్చేసి పింక్ స్టోన్ బ్యాంగిల్స్. ఈ పింక్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ ఆ బ్లూ కలర్ చెమ్కీ బ్యాంగిల్స్ మా పెద్దమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు కూడా తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ నేను టెంపుల్స్కి వాయనాలకి వెళ్ళినప్పుడు వచ్చినవి. ఈ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు నేను డిఫరెంట్ అటైర్స్ డిఫరెంట్ శారీస్ మీద నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి. నాకు అవన్నీ నచ్చినాయని నేను ఒక్కొక్క సెట్ నుంచి 4 to 6 బ్యాంగిల్స్ తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్లో అలా వాడుతూ ఉన్నాను. సో కొన్ని అయితే కొంచెం క్రాక్ అయిపోయి అలా తీసేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి. బట్ నేను వెడ్డింగ్కి డిఫరెంట్ అటైర్స్ మీద వేసుకున్న బ్యాంగిల్స్ అన్నిట్లోంచి నేను ఒక 4 to 6 తెచ్చుకొని ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఇందులో ఉన్న ప్రతి బ్యాంగిల్ లైక్ ప్రతి డిజైన్ నాకు చాలా బాగా ఇష్టం. సో అందుకే నేను తెచ్చుకున్నాను. ఇవన్నీ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఎక్కువగా. నేను ఇక్కడ జస్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తే మీరు పింక్ ఏంటి మొత్తం పింకే ఉంది మా బ్యాగ్లో అనుకుంటారు. సో నాకు బేసిక్గా పింక్ కలర్ అటైర్స్ పింక్ అన్నీ నేను బాగా అట్రాక్ట్ అవుతాను. సో అందుకే ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చేసి నేను వినాయక చవితికి తీసుకున్నాను పింక్ శారీకే. సో 2 డజన్స్ తీసుకున్నాను. ఐ ఫీల్ లైక్ పింక్ నాకు బాగా నప్పిద్ది అనే అనుకొని నేను ఎక్కువ పింక్ అండ్ బ్లూ డ్రెస్సెస్కి వెళ్తాను. ఇవి కూడా గ్రీన్ కలర్ చెమ్కీ బ్యాంగిల్సే. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవన్నీ గ్లాస్ అండ్ మట్టి బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను ఇక్కడ హైదరాబాద్లోనే. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. తను ఊరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని నా కోసం తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ అండ్ ఎల్లో కాంబో చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా లోకల్ స్టోర్లో తీసుకున్నానండి. ఇది మా గ్రానీ నాకు గిఫ్ట్ చేశారు. తను బాంబే వెళ్ళి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని నా కోసం తీసుకొని వచ్చారు. ఇవి నేను శిల్పారామంలో తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకో బ్యాంగిల్ ఉండాలి, అది నెక్స్ట్ డేనే మటాష్ అయిపోయింది. సో ఇవి నా దగ్గర ఉన్న స్మాల్ కలెక్షన్ ఆఫ్ బ్యాంగిల్స్. మీకు ఈ కలెక్షన్ నచ్చింది, మీకు మరెన్నో మోడల్స్ నాకు ఇంకా ఏం కలెక్షన్స్ ఉన్నాయో చూడాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. ఈసారి మా అత్తగారింటికి వెళ్ళినా లేదా మా పుట్టింటికి వెళ్ళినా నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్న వీడియో అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. బట్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు బట్ లైక్ అండ్ కామెంట్ మిస్ అవుతుందండి. సో ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ బాక్స్లో పెడితే యూ విల్ మేక్ మై డే. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. Thank you for watching Mantej Official and please don't forget to subscribe to our channel and please click the bell icon.